తనకు గతం 2 రోజుల్లో గుర్తుకు రావచ్చు, లేదా 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మీ పేరేంటండి? రామకృష్ణ, బిఏ LLB. కృష్ణకి ఫోన్ చేసి ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి రమ్మంటాడు. ఎప్పుడు వస్తాడో రాని. ఇల్లు పెళ్ళం అతనికి ఎప్పుడు గుర్తు వస్తాయో చూద్దాం. మా ఇంటికి వెళ్దాం రా గౌతమి. కృష్ణ, ఏం నువ్వు చేసిన పని? ఇషికాన్ అలా నడు రోడ్లో వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? చదువుకున్నావు, సంస్కారంగా లాయర్వి, కట్టుకున్న భార్యను అలాగనే వదిలేసి వెళ్ళిపోయేది. అది అంకుల్, ఎంత ముఖ్యమైన పనుంటే మాత్రం ఆడపిల్లని అలా గాలికి వదిలేసిపోతావా? అదేమైనా అనామకురాలు అనాథ అనుకున్నావా? కొత్తగా ఆఫీస్ పెట్టిన సందర్భంగా ఇద్దరు కలిసి ఏదో సరదాగా పార్టీకి వెళ్తారనుకుంటే దాన్ని అలా నడు రోడ్లో వదిలేసి నీ దారి నువ్వు వెళ్ళిపోతావా? ఇదే సంస్కారం ఇది. అయినా మా అమ్మాయి కన్నా ముఖ్యమైన పనేంటి బాబు నీకు? నీ భార్య కన్నా ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరు? గౌతమి, గౌతమి, గౌతమి. ప్రాణాలు పోయాయి మాయా. ఇది మనిషా దెయ్యమా? అది మీరు చచ్చిందన్నా?
వాళ్ళు వాళ్ళు అయిపోయాం మాయా. అది కృష్ణకు మొత్తం చెప్పేసి ఉంటుంది. వీళ్ళు కృష్ణ గారు, వీళ్ళెవరు? కృష్ణ, ఎవరి అమ్మాయి? తన పేరు గౌతమి అంకుల్. నాకు బాగా కావాల్సిన అమ్మాయి. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా శ్రేయోభిలాషి, స్నేహితురాలు, నా బంధువు. ఒక రకంగా ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈ గౌతమి. తను లేకపోతే నేను లేను. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను అనంటే దానికి కారణం తనే. అంటే పెళ్లి రోజు నుంచి నువ్వు బయట తిరుగుతున్నది ఈ అమ్మాయి కోసమా? ఇషిక నడు రోడ్లో వదిలేసి వెళ్ళిపోయింది తన కోసమా? ఒక ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టి మరో అమ్మాయితో తిరుగుతున్నావే, దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఓ బాధ్యత గల మనిషి చేయాల్సిన పనేనా ఇది? బిజినెస్ మ్యాన్ దేవేంద్ర, మేయర్ మాయాదేవి వాళ్ళ అల్లుడు పెళ్ళైన రెండో రోజే మరో అమ్మాయితో తిరుగుతున్నాడని న్యూస్ లో మళ్ళీ మా పరువు తీయదలుచుకున్నావా? మీరు తప్పుగా మాట్లాడకండి అంకుల్. మీకు ఇందాకే చెప్పాను, తను నా స్నేహితురాలు, ఈ అనాథకు ఉన్న ఏకైక బంధువు. ఏదో ప్రమాదంలో చిక్కుకొని తన గతం మర్చిపోయింది. తన ఊరు పేరు తనేంటో ఏమీ గుర్తులేవు. గతాన్ని చెరుపుకొని తెల్ల కాగితంలా మారిన తనను పాడు చేయటానికి కొందరు ప్రయత్నిస్తుంటే చూసి కాపాడి తీసుకొచ్చాను. రెగ్యులర్గా చెకప్లు చేయిస్తూ మెల్లగా గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే కొన్నాళ్లకు పరిస్థితి మెరుగుపడుతుందని హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. ఈ పరిస్థితిలో తనను తన ఇంటికి పంపించలేను. అందుకని తను రికవర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిద్దామని తీసుకొచ్చాను.
తను మళ్ళీ మామూలు మనిషి అవగానే వాళ్ళ ఊరికి పంపించేస్తాను. ఈ విషయంలో మీ అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఇషిక. ఇషిక 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 ఆగు. ఇషిక ఇషిక ఆగు. ఏంటి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసావు? ఆ గౌతమిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చా? తను నా ఫ్రెండ్ ఇషిక. ఫ్రెండా లేక ప్రియురాలా? ఫ్రెండో ప్రియురాలో నీకు తెలీదా? తనంటే ఇష్టమని, ప్రేమిస్తున్నానని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు. మనసులో ఉన్న దాని గురించి మర్చిపోకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇదిగో ఇలా అవమానించడానికా? మన పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు. ఆ క్షణమే నేను గౌతమిని మర్చిపోయాను. అబద్ధం, అంతా అబద్ధం. నీ మాజీ ప్రియురాలుగా అదింకా నీ మనసులోనే ఉంది. అందుకే వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చా. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఆ రోజే పెళ్లి వద్దని చెప్పాను. నువ్వే కావాలని చేసుకున్నావు. నన్ను ఇలా చిత్రవద చేయడానికి ఈ పెళ్లి చేసుకున్నావు, అంతేగా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇషిక. నేను గౌతమిని ప్రేమించడం నిజం, తనను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డము నిజం. కానీ అసలు ఏం జరిగిందో నీకు తెలుసు. ప్రతి క్షణం నా వెంట ఉంటూ కూడా నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? నిన్ను గౌతమిని దగ్గర నుండి చూశాను కాబట్టి ఇంత బాధపడుతున్నాను. ఈ బాధ జీవితాంతం ఉంటుందేమో. నువ్వు బాధపడేంత తప్పు నేనెప్పటికీ చేయను ఇషిక. నా గురించి నీకు పూర్తిగా తెలియకపోయినా నేనేంటో నాకు తెలుసు. నా బాధ్యతలు, హద్దులు నాకు బాగా తెలుసు. అంత బాగా తెలిస్తే ఇంత బ్యాడ్గా చేస్తావా? ఏం చేశాను? గౌతమి నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఫ్రెండే. కొన్నాళ్ళు నువ్వు వాళ్ళింట్లో కూడా ఉన్నావు. పాపం తనకు యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయింది ఇషిక. తను గతం మర్చిపోతే నీకేమైంది? తన వాళ్ళున్నారన్న విషయం నువ్వు మర్చిపోయావా? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలీదా? గౌతమిని ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి అప్పగిస్తే ఏం జరుగుతుందో నువ్వు ఆ మాత్రం ఊహించలేవా? ఏం జరుగుతుంది? అయినా ఏం జరిగితే నీకెందుకు, మనకెందుకు? దాన్ని స్వార్థం అంటారు ఇషిక. నేను నిన్ను త్యాగం చేయలేను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఇషిక. గతం గుర్తొచ్చి తనకు నయమయ్యేంత వరకే గౌతమి ఇంట్లో ఉంటుంది. మహా అయితే ఓ 2-3 వారాలు అంతే. ఓ, ఈ 2-3 వారాలు మీ సరదాలన్నీ తీర్చేసుకుంటారన్నమాట. అసహ్యంగా మాట్లాడకు ఇషిక. తనకు క్యూర్ అవగానే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందో నిన్ను లేవ తీసుకు వెళ్తుందో ఎవరికి తెలుసు? ఇషిక
పొడుచుకొచ్చిందా? దానికోసం నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోలేదు. రేపు దానికి నయం అయ్యాక నా ఇంట్లో నన్ను వదిలేసి దాంతో వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి? నా మెళ్ళ నువ్వు కట్టిన ఈ తాళి కన్నా నీ చేతికి అది కట్టిన తాయెత్తు ఎక్కువైపోయిందా నీకు? నేను తెలివి తక్కువదాన్ని కాదు రామ్. నన్ను తక్కువ అంచనా వేసి కన్విన్స్ చేయకు. ఇషిక, ఇషిక, నువ్వు తెలివి తక్కువదానివే కాదు ఇషిక, మూర్ఖురాలివి కూడా. అది మనిషేనా? దెయ్యమైతే కాదు కదా? ఈ కాలంలో దెయ్యాలేంటి నీ మొఖం? మరి చచ్చింది ఎలా బతికింది? అదే అర్థం కావడం లేదు. ఆ రోజు ఇది కన్ఫర్మ్డ్గా చచ్చిందా? దాని గుండెల మీద చెవు పెట్టి మరీ విన్నాను. ఏ సౌండ్ లేదు. చచ్చిందనే అనుకున్నాను. అదే మన పొరపాటు. ఆ రోజు అది చచ్చుండదు. మరి గుండె కొట్టుకోలేదు మాయా? నీ చెవులు ఆ రోజు సరిగా పని చేసుండవు. పేపర్లో కృష్ణవేణి శవం మాత్రమే వచ్చింది. పాతి పెట్టమని చెప్పిన రౌడీలకు ఫోన్ చేస్తే పోలీసులను చూసి పారిపోయామని చెప్పారు. అంటే గౌతమి అక్కడే మిస్ అయింది. అంటే అది చావలేదు. మరి గతం మర్చిపోవటం? షాక్తో పోయింది అనుకున్నాం కదా, అది పోలేదు. దాని గతం పోయింది. మరి కృష్ణకెలా కనిపించుంటుంది? అదే తెలుసుకోవాలి. చచ్చిపోయింది అనుకున్నదాన్ని ఎవడు ఏడ్చాడని బతికించాడు ఆ దేవుడు. విజయ్, ఈ పాలను తాగించు, ఊరుకుంటాడేమో. ఊరుకోరా, ఊరుకోనా? బాబు విజయ్, ఏమైందయ్యా బాబుకి? ఇటివ్వు. ఏమైంది? ఏమో తెలియట్లేదండి, పాలు కూడా తాగట్లేదు. విజయ్, మధ్యాహ్నం నుంచి బాబు ఆపకుండా ఏడుస్తున్నాడు. మా ఇంటి దాకా ఏడుపు వినిపిస్తోంది. ఇలా ఎక్కువసేపు ఏడవడం మంచిది కాదయ్యా. కడుపులో నొప్పిగానే వచ్చిందేమోరా. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు బాబు. వచ్చినప్పటి నుంచి మీరు బాబును బయట తిప్పుతున్నారు కదా, దిష్టి తగిలి ఉండొచ్చు. ఉండండి, దిష్టి తీస్తాను. దిష్టి తీస్తాను. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.
పాటికి ఏడుపు ఆపాలే. మీరు బాబుని తీసుకుని వాళ్ళ అమ్మ కోసం వెతుకుతున్నారు కదా, ఒకవేళ బాబు వాళ్ళ అమ్మని చూసి గుర్తుపట్టి ఏడుస్తున్నాడేమో. ఏమైనా గుర్తొచ్చిందా? తలుపు తీయమ్మా. ఇష్క, నా మాట విను. తలుపు తీ. ఏమైంది? ఇష్క లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. తలుపు కొట్టినా తీయడం లేదు.